లవ కుశ రామయుద్ధం. దూరంగా ఒక పచ్చని అడవిలో మహర్షి వాల్మీకి ఆశ్రమంలో లవ కుశ అనే ఇద్దరు ధైర్యవంతులైన పిల్లలు పెరిగారు. వారు వేదాలను యుద్ధవిద్యలను నేర్చుకుంటూ తమ తల్లి సీతమ్మకు తోడుగా ఉండేవారు. అయోధ్యలో చక్రవర్తి శ్రీరాముడు అశ్వమేధయాగం ప్రారంభించాడు. యాగం గుర్రం స్వేచ్ఛగా సంచరిస్తూ రాజ్యాల సరిహద్దులను దాటుకుంటూ ఒకరోజు వాల్మీకి ఆశ్రమం సమీపంలోని అడవిలోకి ప్రవేశించింది. గుర్రాన్ని చూసిన లవ కుశలు ఆశ్చర్యపోయారు. దాని మెడలో ఉన్న పతకంపై శ్రీరాముని అశ్వం అని రాసి ఉంది. ఈ గుర్రం ఎవరికీ సొంతం కాదు అని లవ ధైర్యంగా చెప్పి గుర్రాన్ని బంధించాడు. కుశ అతనికి తోడుగా నిలబడ్డాడు. గుర్రాన్ని విడిపించడానికి శ్రీరాముని సైన్యం అడవిలోకి వచ్చింది. లక్ష్మణుడు సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు. పిల్లలు గుర్రాన్ని బంధించారని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఈ గుర్రాన్ని వదిలిపెట్టండి అని లక్ష్మణుడు ఆజ్ఞాపించాడు. కాని లవాకుశలు భయపడలేదు. తమ గురువు నేర్పిన విద్యలను ఉపయోగించి సైన్యంతో పోరాడటానికి సిద్ధమయ్యారు. యుద్ధం మొదలైంది. లవాకుశలు తమ బాణాలతో సైన్యాన్ని ఆశ్చర్యపరిచారు. వారి ధైర్యం, యుద్ధ నైపుణ్యం చూసి సైనికులు నివ్వరపోయారు. లక్ష్మణుడు ఓడిపోయాడని తెలిసి శ్రీరాముడు స్వయంగా యుద్ధభూమికి వచ్చాడు. తన ముందు నిలబడిన ఆ ఇద్దరు పరాక్రమవంతులైన పిల్లలను చూసి ఆశ్చర్యపోయాడు. లవాకుశల ధైర్యాన్ని చూసి శ్రీరాముడు వారిపై బాణాలు సంధించాడు. తండ్రికి కొడుకులకు మధ్య తెలియకుండానే ఒక అద్భుతమైన యుద్ధం జరిగింది. యుద్ధం తీవ్రంగా జరుగుతుండగా మహర్షి వాల్మీకి అక్కడికి వచ్చాడు. శ్రీరామ, వీరుని కుమారులు లవాకుశలు అని చెప్పి సీతమ్మ కథను వివరించాడు. నిజం తెలిసి శ్రీరాముడు ఆనందంతో లవా కుశలను కౌగిలించుకున్నాడు. తండ్రి కొడుకులు కలిసిపోయారు. అడవిలో ఆనందం వెల్లివిరింది.